నాతాను ప్రవక్త దావీదు చేసినటువంటి పాపాన్ని వారికి తెలియజేసిన సమయంలో ఆయన రాసినటువంటి కీర్తన అన్నమాట ఇది. సో ఈ కీర్తనలో మనం చూసేది ఏంటి అని అంటే, నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎలా ఉంటుంది అనేటువంటి చూస్తూ ఉంటాము. ఒక దేవునిలో ఉన్నటువంటి విశ్వాసి పాపంలో పడిపోతే తిరిగి ఎలా ఆ పాపంతో పోరాడతాడు, ఏ విధంగా మరలా దేవునితో సమకూర్చబడతాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఈ పాపంతో పోరాడేటువంటి క్రమాన్ని కనుక మనం గమనిస్తే ఇది ఎలా ఉంటుందంటే, ఇదేదో మళ్ళీ ఆ పాపం చేయకుండా ఆ పాపంలోకి ఎవరైతే తోసేశారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించినట్లుగా కానీ, ఆ పాపాన్ని మళ్ళీ ఎలా చేయకుండా ఉండాలని ప్లాన్లు వేసుకోవడం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా కానీ, వాటి గురించి ఎక్కువ మాటలు మనకి ఇక్కడ ఏమీ కనిపించవు. ఇక్కడ మనం చూసేటువంటి మాటలు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే, దీన మనసు కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేటువంటిదే మనం ఇక్కడ చూస్తాం కదా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు 16లో, నీవు బలిని కోరువాడవు కావు, కోరినట్లా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయి. సో విరిగిన మనస్సు అనేటువంటి దాంతో ఇక్కడ దేవునితోటి సంభాషణ చేయడం, దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించడం, ఇవి చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, అమ్మో నేను ఎందుకు తప్పు చేశాను, నేను వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు అని ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను సరిగ్గా చదవలేదేమో, మళ్ళీ ఒకసారి చదువుదాం, మళ్ళీ ఏదన్నా ఒక కోర్సు తీసుకుందాం ఆ ధర్మశాస్త్రంలో అనుకున్నాడా? అనుకోలే. ఎన్ని కోర్సులు తీసుకున్నా ఈ బలహీనత మరలా వస్తే నేనేం చేస్తాను, మళ్ళా పాపంలో పడిపోతాను. నాకు కావాల్సింది ధర్మశాస్త్రం యొక్క కోర్సు తీసుకోవడమో ఇంకోటి ఈ జ్ఞానం కాదు. నాకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవునితో నాకు సంబంధాన్ని ఏర్పరిచేటువంటి, లేకపోతే దేవుని దగ్గర నా హృదయం అంతటినీ కూడా దాచుకోకుండా కుమ్మరించే పరిస్థితిలోకి నన్ను తీసుకొచ్చేటువంటి ఆ వాక్యం కావాలి. ఆ విధంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. అంటే ఆ వాక్యం ఈ వాక్యం 2 రకాల వాక్యాలు బైబిల్లో ఏం లేవు. బైబిల్లో ఉన్నది వాక్యమే. ఆ వాక్యాన్ని మనం చూసే దృష్టి, మన దృష్టి మారుతుంది అన్నమాట. సో అందులో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు నేను ఇప్పుడు దాకా బాగానే పాటిస్తున్నాను, నేను ఆ నియమాల నుంచి తప్పిపోయేవాడిని కాదులే అని అనుకున్న సమయంలో దావీదు ఏంటంటే భయంకరమైన పాపాల్లోకి పడిపోయాడు సడన్గా. అప్పుడు దాకా పరిశుద్ధంగా ఉన్నాడు, అప్పుడు దాకా మంచిగా ఉన్నాడు, అందరికంటే బాగానే ఉన్నాడు, మంచిగా పరిపాలన చేస్తున్నాడు. ఒక్క రోజులో ఒక్క దెబ్బతోటి విచారణలో పడ్డాడు, నరహత్యలో పడ్డాడు, పొరుగువాన్ని ఆశించాడు కదా, భయంకరమైనటువంటి పాపాల్లో పడిపోయాడు. ఇంకప్పుడు దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించే విధానం ఇంకొకటి ఉంది. దేవుని వాక్యం రోజు చదువుతున్నాడు, కానీ అది చదివే విధానంలో తేడా పడినట్టుంది. అందుకనే నేను పాపంలో పడ్డాను అని చెప్పి దేవుని వాక్యాన్ని సరిగ్గా చదివే విధానంలోకి ఈ 51వ కీర్తనలో వచ్చేస్తున్నాడు. ఈ 51వ కీర్తనలో కూడా దేవుని వాక్యాన్నే చూస్తున్నాడు ఆయన. దేవుని వాక్యంలో ప్రభు ఎంత పరిశుద్ధుడో చూసి అర్థం చేసుకొని ఈ మాటలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలోంచి చూసి ఆయన ఎంత సర్వశక్తివంతుడో గమనించి, ఆయన గుణగణాలన్నీ గమనించే ఈ పాట రాస్తున్నాడు. దేవుని వాక్యం ఫ్రెష్గా ఆయన దగ్గరికి మరలా వచ్చింది. ఎలా వచ్చింది? మీ బైబిల్లో ఉందా? ఆ పైన సూపర్స్క్రిప్షన్ ఉందా కదా?
ఏంటది? చదవండి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏమొచ్చింది ఆయన దగ్గరికి? ప్రవచనం వచ్చింది, లేకపోతే దేవుని వాక్యం వచ్చింది. నాతాను ప్రవక్త ద్వారా దేవుని వాక్యం వచ్చింది. ఈరోజు ఏంటంటే మనకి పొద్దున ఒక ప్రవక్త, మళ్ళా సాయంత్రానికి ఒక అపోస్తలుడు, తర్వాత ఇలా రోజు వచ్చి మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్తలందరూ రాయాల్సిన అపోస్తలులందరూ కలిసి మనకు చక్కగా ఒక గ్రంథాన్ని రాసి మనకి ఇచ్చేశారు. అయిపోయింది. వాళ్ళు ఏమేమి రాయాలనుకున్నారో, ఏమేమి చెప్పాలనుకున్నారో మొత్తం రాసేశారు, మన చేతిలో పెట్టేశారు. సరే, ఎంత గ్రంథం పెడితే మాత్రం కుదురుద్దా? ఆ గ్రంథాన్ని వివరించే వ్యక్తి ఉండాలి. నాతాను ఉన్నాడు. నాతాను పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు కదా, అప్లై చేస్తున్నాడు కదా, మరి అట్లా చేసేటువంటి పరిస్థితి ఉండాలి కదా. మరి అట్లాగా అనంటే దానికి అపోస్తులు అవసరం లేదు, దానికి ప్రవక్తలు అవసరం లేదు. మీరే ఒకళ్ళనొకళ్ళు మీరు ఆ విధంగా హెచ్చరించుకోవచ్చు. మీలో ఒకడే ఏంటి అనంటే ఒక కాపరిగా, ఒక సంఘ పెద్దగా, ఒక ఎల్డర్గా, ఒక బోధకుడుగా ఉండి మీకు చెప్తాడు. మీలో ఒకడే సువార్థికుడిగా ఉండి అధ్యాపన చేస్తాడు. అది పెద్ద పని, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఉన్నాయి. నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. మనుషుల్ని దేవుడు రక్షించుకుంటున్నాడు, సంఘాలుగా నిలబెట్టుకుంటున్నాడు. ఆ సంఘంలో ఎవడో ఒకడు ఆ నాయకత్వాన్ని తీసుకొని, ఆ బోధించేటువంటి పని తీసుకొని, ఆ గిఫ్ట్ కలిగి ఉండి చెప్తాడు. అది పెద్ద విషయం కాదు. అది ఎవడేం చెప్తాడు. దానికి కూడా నేను ఏర్పాటు చేస్తా అంటున్నాడు ప్రభు. మీరు తప్పుకోకూడదు. మీరు అల్లకు కొట్టుకుపోయి గాలికి రేపబడకుండా నేనేం చేస్తానంటే, నేను ఇలాంటి స్ట్రక్చర్ని, ఇలాంటి స్థానిక సంఘాలను కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. అప్పుడు మీరు యేసు క్రీస్తు స్వరూపంలోకి, ఆయన యొక్క సంపూర్ణతలోకి మీరు ఏమవుతారు? ఎదుగుతారు అని చెప్పాడు కదా. సో ఆ రోజు దావీదుకి ఎంత అవకాశం ఉందో ఈరోజు కూడా మనకు అంతకంటే ఎక్కువ అవకాశం ఉంది దేవుని వాక్యాన్ని సరిగ్గా ధ్యానించడానికి. దావీదు దేవుని వాక్యాన్ని సరిగ్గా ధ్యానించడం ప్రారంభించినప్పుడు ఆయనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే, మరలా నేను వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్నంతా, ఆ ఆజ్ఞల్ని కంటత పెడితే ఉపయోగం లేదు. దేవుని యొక్క గుణగణాలని ఒకసారి నేను ధ్యానించాలి. ఆయన ఎవరో నేను ధ్యానించాలి. ఆయన సిలువలో ఏం చేశాడో ధ్యానించాలి. ఆయన నా కోసం తగ్గించుకొని ఎంతగా నన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో నేను ధ్యానించాలి. అటువంటి వ్యక్తి, అటువంటి దేవుడు నాకు తోడై ఉండి, నాతో మాట్లాడుతూ, నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉండి, నన్ను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా నా జీవితంలో నాకుంటే నేను ఎందుకు ఆయనతో స్నేహం చేయలేకపోయాను? ఎందుకు ఆయన స్నేహం నుంచి నేను దూరం అవ్వాల్సి వచ్చింది అని విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవునితో సంభాషణ చేస్తా ఉన్నాడు. దేవునితో మరలా ఆ స్నేహాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది, కేవలం మైండ్లో కాదు. విరిగి నలిగిన మనస్సు అన్నాడు, కానీ విరిగిన మనసే కాదు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఈ దిశగా మనం మెడిటేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ దిశగా మెడిటేట్ చేయాలి. ఏమవ్వాలి? మన హృదయము విరిగి నలిగిపోవాలి. దట్ ఈస్ ద వే యూ నీడ్ టు రీడ్ ద బైబిల్, అండ్ that is how you can have a relationship with God.
దేవునితోటి సంబంధం కలిగి ఉండడానికి. చూడండి, ఈ బెత్షెబాతోటి కోర్స్ పాపం చేసినప్పుడు దేవుడు ఆయన తట్టుకోలేడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అసలు ఆ పాపాన్ని ఆయన తట్టుకోలేడు. అయితే ఓకే, బెత్షెబాతో పాపం చేసినప్పుడు కూడా దావీదు దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క స్నేహానికి దూరం అయిపోయి ఉన్నాడు. ఆ పాపం చేయక ముందు ఎలా ఉన్నాడు? అప్పుడు దేవునితో బాగా సంబంధం కలిగి ఉన్నాడా? సడన్గా పాపం చేసేయడం వల్ల సడన్గా బెత్షెబా వచ్చి ఆయన ఏమన్నా అంత బెత్షెబాదే తప్పనే ఏమన్నా ఉందా? బెత్షెబా పశ్చాత్తాపడినట్లు ఎక్కడెక్కడ లేదే. చాలామంది బైబిల్ పండితులు, హిస్టోరియన్స్, ఎక్సిజిట్స్ ఏమంటారంటే, జాన్ పైపర్ కూడా ఒకసారి దీని గురించి ప్రస్తావించాడు. ఏమంటారంటే, దావీదు పశ్చాత్తాపడినట్టు కానీ బెత్షెబా పశ్చాత్తాపడినట్టు ఎక్కడ కూడా లేదు. బెత్షెబా పశ్చాత్తాపడవలసిన అవసరం కూడా లేనట్లుగా మనకి బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు అనంటే, దావీదు బెత్షెబాని బలవంతం చేశాడు. దట్ ఈస్ వాట్ హీ డిడ్. నాకు వివాహమైంది అని చెప్తే రాజు ఆజ్ఞ వేస్తే ఆ రాజు ఆజ్ఞని పాటించాలి. ఆయన ఎవరు? చక్రవర్తి, రాజు. ఆయన చెప్తే ఒక సామాన్యమైనటువంటి ఒక సైనికుడి యొక్క భార్య వినకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎట్లాగైనా వినేలా చేసుకుంటాడు. వినేలాగా చేసుకొని ఆమె తోటి వ్యభిచారం చేసి ఆమె భర్తను చంపించేశాడు. దట్ ఈస్ వాట్ హీ డిడ్. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ఏంటంటే దీన్ని పొడిగించి జాన్ పైపర్ ఏమంటాడంటే, ఆ తర్వాత ఈ బెత్షెబాతో ఆయన కన్నటువంటి కుమారుడు చనిపోయాడు. మొదటిగా ఈ బెత్షెబాతో కలిగిన కుమారుడు చనిపోయాడు. చనిపోతే దేవుని ఎదుట సాగిలపడి దేవుని చేతికి వదిలేశాడు. అంటే ఇతను చేసినటువంటి పాపం వల్ల ఒక బిడ్డ కూడా చనిపోయాడు. సో వ్యభిచారము, నరహత్య వరకే మనం ఆగిపోకూడదు. హీఈస్ ఆల్సో ఏంటంటే భయంకరమైనటువంటి పాపం చేశాడు. ఒక చిన్న బిడ్డ ప్రాణాన్ని కూడా తీసేసినటువంటి పాపం కూడా ఆయన మీద ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. చూడండి, ఇదంతా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిందా? ఇంత భయంకరమైన పాపంలోకి సడన్గా వెళ్ళిపోయాడా? సడన్గా వెళ్ళిపోయాడా అని అంటే ఖచ్చితంగా కాదు. ఆయనలో ఆ పాపము ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. ఆ పాపానికి దారి ఇవ్వడం అనేటువంటిది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. పాపానికి తావిచ్చే పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు అని అంటే ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు? దేవునితో సంబంధాన్ని ఎప్పటి నుంచో కోల్పోతా వస్తున్నాడు. అది దేనికోసమైనా కావచ్చు. చూడండి, అందరి దగ్గర అందరి ముందు పరిశుద్ధంగా ఉంటూ ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు క్రమంగా చక్కగా నిర్వర్తిస్తూ, అర్థవుతుందా? ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా ఉంటూ, ప్రార్థన కూడా చేసుకుంటూ, బైబిల్ కూడా చదువుకుంటూ దేవుని దూరం అయిపోయాడు. అయితే పైపైన ఈ క్రియలు కనిపించే టైంలో దేవునికి దూరం అయిపోతున్నాడని ఎవరికి అర్థం కాలేదు. బహుశా తనకు కూడా అర్థం కాలేదేమో, బహుశా తనకు కూడా అర్థం కాల. బైబిల్ చదువుకుంటున్నాగా, పొద్దున్న లేసా బైబిల్ చదువుకున్నా, పడుకున్నప్పుడు బైబిల్ చదువుతున్నా, ఏదో ప్రార్థన చేసుకుంటున్నా, ఒక గంట సేపు కనీసం మినిమం రోజుకి, మధ్యాహ్నం కూడా కొంతసేపు చేసుకుంటున్నా, సాయంత్రం కూడా కొంతసేపు చేసుకుంటున్నా. ఇదంతా పక్కన పెడితే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా, న్యాయంగా తీర్పులు తీరుస్తున్నాను,
ప్రజల సమస్యలన్నీ చూస్తున్నాను, యుద్ధాలు అవన్నీ కూడా అన్ని జాగ్రత్తగా ఇవన్నీ నేను ప్లానింగ్ ఇవన్నీ చేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు కూడా నేను సక్రమంగా నెరవేరుస్తున్నాను, కుటుంబాన్ని చూసుకుంటా అన్ని సక్రమంగా నెరవేరుస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు చూడు, అన్ని బైబిల్లో ఉన్నాయి, ఎన్ని చేస్తున్నానా లేదా, దేవుడు ఇచ్చిన అన్నీ చేస్తున్నాను, అన్నింటినీ జాగ్రత్తగా చేస్తున్నాను లేదా, అన్ని జాగ్రత్తగా చేస్తున్నాను, ఇక నాకు డోకాయ ఉంది అనుకున్నాడు. అప్పుడే దేవుడి నుంచి దూరం అయిపోవడం ప్రారంభమైంది. చూడండి, ఎప్పుడైతే మనం ఈ పరిస్థితులకు వెళ్తామో అప్పుడే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. అప్పుడే దేవుడి నుంచి దూరం అయిపోతాం. ఆ రోజు అందరూ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధం చేస్తా ఉంటే ఈయన ఆ యుద్ధానికి వెళ్లకుండా పడుకొని నిద్రపోయాడంట. నిద్రపోయి లేచినందుకు పాపం చేసాడంట. ఇది మనోళ్ళు చెప్పే కహాని. అందరు యుద్ధం పోయినప్పుడు మధ్యాహ్నం పూట యుద్ధానికి పోయినప్పుడు అనే దాని మీద ఒక ప్రసంగం, మధ్యాహ్నం పూట పడుకోవడం అనే దాని గురించి ఒక ప్రసంగం, పడుకొని నిద్ర లేవడం అనే దాని గురించి ఒక ప్రసంగం, నిద్ర లేచి మిదిపైకి పోయి అటు ఇటు చూడడం అనే దాని మీద ఒక ప్రసంగం, చూసినోడు స్త్రీ కనిపిస్తే ఆయన వైపు చూశాడు, వెంటనే మొహం తిప్పుకోవాల్సింది, తిప్పుకోకుండా రెండోసారి మళ్ళా దాని మీద ఒక ప్రసంగం. ఈ విధంగా 6 ప్రసంగాలు చేస్తారు మనోళ్ళు. చూడండి ఎంత అంటే మనం వాక్యాన్ని ఆలోచించడానికి మనకు బ్రెయిన్ పెట్టడం ఇష్టం లేదు. అన్నింటి గురించి లోతుగా తెగ ఆలోచిస్తాం, కానీ వాక్యం మీద మాత్రం మనం బ్రెయిన్ పెట్టలేము. అలా ఎలా అవుతుంది చెప్పండి? దేవునితో మంచిగా సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక్కరోజు నిద్రపోయి లేవగానే, ఒకరోజు అందరూ యుద్ధానికి ఆయన ప్లాన్ చేసి వాళ్ళని పంపించి రెస్ట్ తీసుకుంటున్నాడేమో, ఈయన వెళ్ళాల్సిన అవసరం లేదా, అన్ని యుద్ధాలకు పోతాడు ఏంటి రాజు? అర్థమవుతుంది చెప్పింది? ఒక్కసారి అలా రెస్ట్ తీసుకోగానే, ఒక్కసారి యుద్ధానికి పోకుండా ఉండంగానే యుద్ధానికి పోయారు. యుద్ధంలో అక్కడ వాళ్ళు చేస్తున్నారు. చెయ్యవలసిన బాధ్యత చెయ్యకపోవడం వల్లే పాపంలో పడ్డాడు. ఆ ఒకసారి యుద్ధానికి పోలేదు, ఎన్ని యుద్ధాలకు పోలేదు, ఎన్ని గెలవలేదు. యుద్ధానికి పోకుండా ఆ ఒక్కరోజు పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోయిన తర్వాత నిద్రపోతారు, కానీ ఎంతసేపు నిద్రపోతాడు? నిద్రపోనిస్తారా రాజుని? ఏదో పని ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, అవన్నీ చేస్తూనే ఉండుంటాడు కదా. అలా ఎవ్వరూ సడన్గా పాపంలో పడరు. దేవుని నుంచి వారి సంబంధం ఏంటనంటే ఎక్కడో చాలా రోజుల నుంచి మేబీ కొన్ని వారాల నుంచి దేవునితో తనకున్న సంబంధాన్ని కోల్పోతే తప్ప అంత భయంకరమైన పాపంలో పడడం కష్టం. దేవుని బిడ్డ అయినటువంటి వ్యక్తి, విశ్వాస అయినటువంటి వ్యక్తి. విశ్వాసులు దేవునితో సంబంధాన్ని కోల్పోతారా? కోల్పోతారు. కానీ అదే స్థితిలో ఉండలేరు. వాళ్ళు హెచ్చరింపబడతారు సహోదరుల ద్వారా, సంఘం ద్వారా, వాక్యం ద్వారా. హెచ్చరింపబడిన వెంటనే వారు ఏం చేస్తారంటే ఇదిగో ఇలా విరిగి నలిగిన హృదయంతో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తారు. ఈ విరిగి నలిగిన హృదయం ఏదో ఆ పాపం జరగక ముందే ఎల్లుంటే ఎంత బాగుండు. దావీదు జీవితం భయంకరమైనటువంటి ఈ మచ్చ ఉండేది కాదు. దావీదు చరిత్రలో ఈ భయంకరమైనటువంటి బ్లాక్ స్పాట్ ఉండేది కాదు. ఒక శిశువు ప్రాణం కాపాడబడేది, ఒక మంచి స్నేహితుడు కాపాడబడేవాడు కదా, ఒక స్త్రీ యొక్క భవిష్యత్తు కూడా కాపాడబడేది. అవునా కదా? అదేదో కొంచెం ముందే చేసి ఉంటే ఎంత బాగుండు. ముందే తప్పాడు. కానీ ముందే తప్పిపోయి
మనము ఏంటంటే మనం దాని గురించి ఆలోచించకపోవడానికి కారణం ఏంటి చూడండి. ఇప్పుడు దీనికంటే కూడా ఇంకొక చిన్న పొరపాటు చేసినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. యోహాను సువార్త రండి. అంటే దీంతో పోల్చుకుంటే మనకు కనిపించడానికి చాలా చిన్న పొరపాటు లాగా ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 18:25 చూడండి. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనెను. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. సో 3 సార్లు పేతురు ఏం చెప్పాడు? అతను ఎవరో నేను ఎరుగనని చెప్పాడు. ఆయన మొట్టమొదటిసారి ఏం చెప్పాడంటే, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరణమైనా సరే నేను వెంబడిస్తానని చెప్తే, పేతురు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు, నీవు కోడి కోయక మునిపే 3 సార్లు అసలు నేను ఎవరో తెలియదని నువ్వు చెప్పేస్తావు అని పేతురుకి ప్రభు, అంటే పేతురు యొక్క బలహీనతని ప్రభు గుర్తు చేయడం మనం చూస్తాం అన్నమాట. ఇదే మత్తయి సువార్త, మార్కు సువార్త 14:69 చూడండి. మార్కు 14:69. ఆ పనికెత్తే అతన్ని చూచి, వీడి వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతుర్ని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. చూడండి, పేతురు, ప్రభా నేను నీతో ఉంటానయ్యా, నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను, ఎంత శ్రమైనా నేను విడిచిపెట్టను, నువ్వెవరో తెలియదని చెప్పను, నీతో కలిసి నేను ఉంటాను అని, నీతోనే స్నేహం చేస్తాను, నేను విడిచిపెట్టి నేను ఎప్పటికీ కూడా వెళ్ళను అని పేతురు చెప్పాడు. పేతురు చెప్తే, నువ్వు 2 సార్లు కోడికి మునిపే 3 సార్లు నన్ను నేను ఎవరో తెలియదని చెప్తావు పేతురు అని పేతురుకి ప్రభు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు పేతురు అదే పని చేశాడు. తర్వాత అది జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంట,
ఆయన తలపోయిచు ఎంతగానో ఏడ్చాడు అని రాయబడింది. చూడండి, ఇక్కడ పేతురు ఏదైనా ఒక రాజ్యాన్ని పరిపాలన చేసినట్టుగా ఉందా? పేతురు ఏదైనా ఒక ఆఫీసర్గా ఉండి దేవుని నామాన, ఇదిగో ప్రభా, ఇదిగో గుంటూరు జిల్లాకి నేను కలెక్టర్గా ఉంటాను, దావీదు మరి గొప్ప రాజుగా ఉన్నాడు, నీ పరిపాలన కింద ప్రజలందరినీ మంచిగా పరిపాలన చేశాడు, దేశం అంతా పరిపాలన చేశాడు, నేను ఒక జిల్లా కన్నా నేను ఒక అధికారిగా నేను ఉండి నేను అధికారిని అయ్యి దావీదులాగా అయ్యి నేను ఏంటంటే అందరినీ కూడా మరి వాక్యానుసారంగా నేను పరిపాలన చేస్తాను, నాకు అవకాశం ఇవ్వు. దావీదేం ప్రార్థన చేశాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు కదా. సో నన్ను కూడా ఎక్కిస్తే నేను పరిపాలన చేస్తా. ఎక్కలేని ఎత్తైన కొండ ఏందో తెలుసా? దావీదు ఎక్కుదాం అనుకున్న ఎత్తైన కొండ, రోజు దావీదు గొర్రెల్ని కాసుకుంటా ఉన్నప్పుడు అక్కడ నిజంగానే ఒక కొండ ఉంటుంది అనమాట. అక్కడ ఒక కొండ కానీ కనిపిస్తూ ఉంటుంది, ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కొండ. దాన్ని చూసి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మోషే జ్ఞాపకం వస్తూ ఉండేవాడు. మోషే కూడా కొండెక్కాడు కదా, కొండెక్కి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞల్ని తీసుకొచ్చాడు మా పితరుడైన మోషే. దేవుడు ఎంత పరిశుద్ధుడు, పరిశుద్ధమైన ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఆయన పరిశుద్ధతకి నేను అసలు తట్టుకోగలనా? ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత నాకు ఎన్నడన్నా నేను తెచ్చుకోగలనా అని ఆ కొండని చూస్తూ, ప్రభా ఆ కొండ నేను ఎక్కలేను, నేను ఎప్పటికీ నువ్వు కోరుకున్నంత పరిశుద్ధుడిగా మారలేను, నేను ఎప్పటికీ మారలేను, కానీ నీతో కలిసి నేను జీవించాలనుంది, నీతో స్నేహం చేయాలనుంది, నువ్వున్న చోట నేను కూడా ఉండాలనుంది. ప్రభా నన్ను ఎక్కిస్తావా? నేను ఎక్కలేను, నా పరిశుద్ధత సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు. నీతో స్నేహం చేయడం అనేటువంటిది అది ఎత్తైన కొండ, అది ఎత్తైన కొండ. నీతో కలిసి బ్రతకడం అనేటువంటిది అది ఎత్తైన కొండ. నేను ఎక్కలేనది, నా శక్తి చాలదు, నాకు అర్హత లేదు, నా పరిశుద్ధత సరిపోదు. దావీదు చెప్పిన ఎత్తైన కొండ ఏంటంటే దేవుని స్నేహం. గుర్తుపెట్టుకోండి, ఏ దిక్కుమాలినోడన్నా నువ్వు డబ్బులు సంపాదించడం, నువ్వు బాగా సక్సెస్ అవడం అదే ఎత్తైన కొండ. దానికోసమే దావీదు అడిగాడు, దావీదు మహారాజు అవ్వాలనుకున్నాడు అని ఎవడన్నా చెప్తే అటువంటి వాడి దగ్గర నుంచి తొందరగా పారిపోండి. ఎత్తైన కొండ అంటే దావీదు అడిగిన కొండది. ఆ ఎత్తైన కొండకి పేతురుని ఎప్పుడో ఎక్కించాడు దేవుడు. నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తా రా అన్నప్పుడు రెండో ఆలోచన లేకుండా పేతురు వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిన ఆ రోజే ఆ ఎత్తైన కొండ ఎక్కేశాడు. ఎవరు? పేతురు. ప్రభుకి స్నేహితుడు అయిపోయాడు. ఫలములు కలిగిన విశ్వాసంతో ప్రభుకి ఏమైపోయాడు? స్నేహితుడిగా మారిపోయాడు. ఆ దినాన్నే మారిపోయాడు. ఆ ఒక్క దెబ్బలో ఇంకా ప్రభుని వెంబడించుకుంటే వెళ్తా ఉన్నాడు. సో నేను కలెక్టర్ని అవుతా, దావీదు మరి ఆ రాజ్యం కోసమే ఎక్కించమన్నాడు, నన్ను కూడా ఎక్కించు, నేను కూడా కలెక్టర్ని అయ్యి నేను పరిపాలన చేస్తాను అని చెప్పి అడగలేదు పేతురు ఎప్పుడు కూడా. పేతురుకు బాగా తెలుసు, మనకు తెలియకపోవచ్చు, కొంతమంది తప్పుడు బోధకులకు తెలియకపోవచ్చు, కానీ మనకు బాగా అంటే పేతురుకు బాగా తెలుసు ఎత్తైన కొండ ఏంటో. ఆ ఎత్తైన కొండనే ఎక్కాడు పేతురు. అర్థమవుతుందా? ఆ ఎత్తైన కొండని ఎప్పుడో ఎక్కాడు పేతురు. సో అతను ఏదైనా పరిపాలన చేశాడా, ఏదైనా సాధించాడా, ఏదైనా సంపాదించాడా? పేతురు ఏం సంపాదించాడు? ఏం సంపాదించలా. పేతురు చేసిందల్లా ఏంటి? ఒకటే ఒక పని. పేతురు చేసిందల్లా ఒకటే ఒక పని. అదేంటి అని అంటే యేసుక్రీస్తును వెంబడించడం. యేసుక్రీస్తును వెంబడించడం.
పాల్ యాంగిచో అనేటువంటి ఒకడు ఉన్నాడు సౌత్ కొరియాలో, ఒక తప్పుడు బోధకుడు. వాడు సడన్గా పేరు మార్చుకున్నాడంట. మొన్న మధ్య గుడారాల పండగ కూడా చీఫ్ గెస్ట్గా మనవాడిని పిలిస్తే రాలేదు, ఏదో వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు. నేను పాల్ యాంగిచో కాదు, నేను డేవిడ్ యాంగిచో అని మార్చుకున్నాడంట పేరు ఈ రోజు నుంచి. ఎందుకు డేవిడ్ యాంగిచో అని మార్చుకున్నాడంటే, పౌలు ఏం చేశాడు, పేతురు ఏం చేశాడు, ఓవర్ యేసుక్రీస్తు వెనకాల తిరగడం తప్ప ఏం సాధించలా. నేను కూడా అట్లాగనే కొన్నాళ్ళు యేసుక్రీస్తును పట్టుకొని ఆయన్ని వెంబడించుకుంటా, ఏం సాధించకుండా ఏం సంపాదించకుండా తిరిగా. కానీ ఇప్పుడు దేవుడు నన్ను కోటీశ్వరుని చేశాడు, దేవుడు నన్ను ప్రాస్పర్ చేశాడు, దేవుడు నన్ను బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా. ఇప్పుడు ఎంత పోటీ పడడానికి ఇంకొక ఆయన ఉన్నాడు కదా నంబూరులో, తెరేసి. నన్ను దేవుడు ఆశీర్వదించాడు. పౌలే వేస్ట్ ఫెలో, పేతురు వేస్ట్ ఫెలో. వీళ్ళు ఏం చేశారు, కేవలం యేసుప్రభు చుట్టూ తిరగడమే సరిపోయింది వీళ్ళకి, అంతమించి ఏం సాధించలా. కానీ దేవుడు నన్ను సాధించే స్థితిలో ఉంచాడు. ప్రపంచానికే బిగ్గెస్ట్ చర్చ్గా, బిగ్గెస్ట్ పాస్టర్గా, ధనవంతునిగా, కోట్లకు అధిపతిగా నన్ను చేశాడు. కాబట్టి ఐఎమ్ నో మోర్ పాల్ యాంగిచో, నేనెవరిని, డేవిడ్ యాంగిచో. దావీదు రాజు, దావీదు చక్రవర్తి, దావీదు కోటీశ్వరుడు. కాబట్టి నేను పాల్ యాంగిచో కాదు, డేవిడ్ యాంగిచో అని మార్చుకున్నాడు. ఈ వాక్యం కనీసం పూర్తిగా అయిపోయిన తర్వాత అయినా వీడిని వీడు ఎందుకు అంటున్నానో మీకు అర్థం కాకపోతే ఇక మీకు ఒక దండేసి మీకు సన్మానం చేసి సాల్వ కప్పచ్చు. అని మనం వాక్యం వైపు మన దృష్టి వెళ్ళదు, మనం మనుషుల వైపే దృష్టి వెళ్తుంది. అయ్యో దైవజనుడు కదా అని వీడు అనొచ్చా? మరి వాక్యాన్ని వాడు పట్టించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పడా, మనిషి గొప్పడా? డేవిడ్ యాంగిచో. ఎందుకు దావీదు అన్ని, ఇక్కడ పేతురు అలాంటివి ఏమీ సాధించలా, అలాంటి పనులు ఏమి చేయలా. పేతురు మారు మనసు పొందిన దగ్గర నుంచి, యేసుక్రీస్తుని అంగీకరించి నా దినమ దగ్గర నుంచి ఆయన చేస్తుంది ఒకటే ఒక పని, ఈయన వెనకాల పడి తిరగడం, ఈయనతో కలిసి పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం. ఇదే పని పేతురికి, ఇంకేం లేదు. ఇదే పని. యేసుక్రీస్తు అన్నదానం చేస్తే ఈయన అన్నదానం చేస్తాడు, యేసుక్రీస్తు స్వస్థత చేస్తే ఈయన స్వస్థత చేస్తాడు, యేసుక్రీస్తు దయ్యాలు వెళ్ళగొడితే ఈయన దయ్యాలు వెళ్ళగొడతాడు. అంతే తప్ప ఈయన పని మాత్రం ఏంటి అని అంటే యేసుక్రీస్తుని వెంబడించడమే. ఆ క్రమంలో ఆఫ్ కోర్స్ అద్భుత కార్యాలు, సూచక్రియలు యేసుక్రీస్తుతో కలిసి చేశాడు. కానీ ఈయన టార్గెట్ మాత్రం ఏంటి? ఈయన టార్గెట్ ఏదో ఉద్ధరిద్దాం, వీళ్ళందరినీ స్వస్థత చేద్దాం, లేకపోతే వీళ్ళందరూ దయ్యాలన్నీ వెళ్ళకూడదు అనే టార్గెట్ లేదు పేతురికి. లేకపోతే పంచాయతీలు తీరుద్దాం, లేకపోతే ఏదో ఇవన్నీ ఏవి కూడా చేయలేదు పేతురు. ఒకటే ఒక పని, తన జీవితకాలం ఒకటే పని, యేసుక్రీస్తుని వెంబడించడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన గుణగణాలని చూడడం. ఆయన ఎంత పరిశుద్ధుడు, అరే సామాన్యమైన మనుషుడిగా, మనలాంటి వాడిగా మనతో పాటు తిరుగుతున్నాడు, కానీ ఇంత పరిశుద్ధుడు ఏంటి, అబ్బా ఇంత గాలి తుఫాను ఆయనకి లోబడుతున్నాయి ఏంటి, ఇదేంటి శూన్యముల నుంచి ఆహారాన్ని సృష్టిస్తున్నాడు ఏంటి, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన దగ్గర జీవము కలిగిన మాటలు ఉన్నాయి, ఈయన సామాన్యంగా మానవుడిగా మనలాగా వచ్చి మనతో పాటు తిరుగుతుంటేనే ఈయన్ని చూస్తూ ఉంటే ఇంత ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత సంతోషం కలుగుతుంది, ఇంత ఆదరణ కలుగుతుంది. రేపొద్దున ఆయన అసలు స్వరూపాన్ని వేసుకొని రాజాది రాజుగా ఆయన వస్తే ఇంకెట్లుంటుందో అని ఆలోచించుకుంటా, ఆయన్ని ప్రేమించుకుంటా, ఆయన్ని గురించి ప్రకటించడానికి, ఆయన గురించి ప్రపంచానికి ప్రకటించడానికి, అదొక్కటే నా జీవిత జయం అనుకొని ఆయన వెంబడించాడు. స్నేహం, ప్రభుతో స్నేహం చేయడమే, ప్రభుకు నా హృదయాన్ని ఇవ్వడమే నా జీవితం అనుకొని ఆయన వెంబడించడం ప్రారంభించాడు. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ పీటర్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ డిసైపుల్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ పాల్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ ట్రూ క్రిస్టియన్.
సిన్స్ ఫస్ట్ సెంచురీ AD. దిస్ ఇస్ హిస్టరీ, చరిత్రది. ఆయన్నే చూస్తూ ఆయన్నే వెంబడించేటువంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళే క్రైస్తవులు. చూడండి, ఈ పేతురు మరి అంత గొప్పగా ఏమీ సాధించలేదు, ఏమీ చేయలేదు. ఇదొక్క పని మీదే ఉన్నాడు. ఇదే నా పని అనుకున్నాడు. ఈ పనిలో కొంచెం తప్పిపోయినట్లుగా అనిపించిన వెంటనే ప్రభు మాటల్ని మళ్ళా ప్రభు వచ్చి చెప్పడం కూడా చెప్పలా, ఏ నాతాన్నో పంపించడం కూడా పంపించలా. ప్రభు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు? ఆయన్ని చంపేయబోతుంటే, ఆయన్ని హింసించబోతా ఉంటే భయపడి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆ రోజు వరకు ఆ కొద్ది గంటలు ఏం చెప్పాడు? ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను సాక్షిగా బ్రతకాల్సిన వాడిని. నా బ్రతుకే యేసుక్రీస్తుని ప్రకటించడం. నా బ్రతుకే ఏంటి? దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. ఇంకెంత మించి క్రిస్టియన్ లైఫ్ లేదు. అదే మొన్న మేఘనాతో మాట్లాడుతూ ఉన్నా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి ఎ క్రిస్టియన్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్, యూ కెనాట్ లివ్ ఇట్ సీక్రెట్లీ. ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ క్రిస్టియన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొక్లైమింగ్ హిమ్, లివింగ్ ఫర్ హిమ్. ఆయన ప్రకటించడం. సరే, ఆ క్యాంపస్లో కాకుండా ఇంకెక్కడన్నా ప్రకటిస్తాం, వేరే చోట. ఎప్పటికొకప్పుడు, ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండైనా అక్కడ ఎవరికొకరు ప్రకటించాలనిపిస్తుంది. యు కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు వెనక్కి తీసుకోలేవు. నువ్వు ఏది ఏమైనా సరే, ఎంత అవమానం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, ఎంత శ్రమ అయినా సరే చెప్పి తీరాలనిపిస్తుంది. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇదే ఆత్మీయ జీవితం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని ఈ విధంగా ప్రేమించడమే ఆత్మీయ జీవితం. పేతురు అనుకున్నాడు, నేను నిరంతరం ఏ స్థితిలో ఉన్నా సరే అంటే ఆ టైంలో ఏమనుకుని ఉంటాడంటే, సర్లే ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడిని నేను అని చెప్పుకొని ఇప్పుడు నన్ను కూడా తీసుకుపోయి సిలువేసేసేస్తే ఏంటి ఉపయోగం? ఈ ఒక్కరోజు ఆగుదాంలే, చూద్దాంలే, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేస్తానన్నాడు. మరి అట్ట జరుగుద్దో నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవడు తిరిగి లేచినోడిని చూడలేదు. కానీ ఏదో చెప్పాడు, మళ్ళా వస్తాను, మళ్ళా ఉంటాను అన్నాడు. సరే, ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో మనం ఏమన్నా చేయొచ్చు, ఇప్పుడే మనం చచ్చిపోతే ఉపయోగం ఏముంది అని అనుకున్నాడేమో కదా. ఫర్ టైం బీయింగ్ ఏం చేద్దాం? ఫర్ టైం బీయింగ్ ఆయన ఎవరో నాకు తెలియదయ్యా. ఆయన ఎవరో నాకు తెలియదంటే సువార్త నాకు తెలియదు. సువార్తను ప్రకటించడం ఆపేశాడు. యేసుక్రీస్తు ఏంటి, ఆయన నిజమైనటువంటి సువార్త ఏంటి, నిజమైనటువంటి ఆయనతో స్నేహం చేయడం ఏంటి, ఆయనతోటి మేము ఎలా శిష్యులుగా ఉన్నాము కదా. శిష్యుడు ఆయనతో ఉన్నాము అని అంటే, ఎస్ నేను ఆయనతో ఉన్నా. నేను చేపలు పట్టుకుంటా ఉంటే ఒకసారి గలిలయ సముద్రం దగ్గర ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానన్నాడు. అప్పుడే నాకు అనిపించింది, ఈయన నా కోసం మరణించడానికి వచ్చిన మెస్సయ్య, నా పాపాలను క్షమించడానికి వచ్చిన మెస్సయ్య. నా పాప క్షమాపణ కంటే, ఈయనతో కలిసి నడవడం కంటే, అనేకులకి ఈ గొప్ప సువార్తని ప్రకటించడం కంటే, ఈ పాప క్షమాపణ గురించి ప్రకటించడం కంటే, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించడం కంటే, ఈ చేపలు పట్టేటువంటి ఈ వ్యాపారం ఏమీ నాకు పెద్దది కాదు. లాభాలు వస్తూ ఉండొచ్చు అని నాకు అనిపించింది. నిర్ణయం తీసుకున్నా, విశ్వాసం కలిగింది, ఆయనతో కలిసి నడుస్తా ఉన్నా. ఒక్క రోజు కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు. ఆయనలో సంతోషిస్తూ ఉన్నాను, ఆయనలో పర్పస్ఫుల్గా బ్రతుకుతున్నాను, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాను, ఆయన స్వరూపంలో మార్చబడుతూ ఉన్నాను. శిష్యరికం ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన వెంటబడి బ్రతుకుతూ, ఆయన సువార్త కోసం బ్రతుకుతా ఉంటే నాలో మార్పు, నాలో సంతోషం, నాలో నిరీక్షణ. దిస్ ఈస్ ద గాస్పెల్, దిస్ ఈస్ డిసైపుల్షిప్. ఎస్, ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
నువ్వు కూడా మారు మనసు పొందు. దిస్ ఇస్ వాట్ హీ ఈజ్ సపోజ్ టు డూ. ఇదే చెప్పాలి. కానీ అక్కడ భయపడి ఏమన్నాడు, ఇప్పుడు ఎందుకులే, రేపు చెప్తామని అనుకున్నాడేమో కదా కదా అనుకొని అక్కడ ఏమన్నాడంటే, లేదు లేదు లేదు, ఇంత నాకు ఏ సంబంధమో లేదు అని చెప్పేశాడు. ఇంత నాకు ఏ సంబంధమో లేదని చెప్పేశాడు. చెప్పిన వెంటనే దేవునితోటి, అయ్యో దేవునితో నా సంబంధం నేను ఎందుకు కోల్పోయాను, ఈ ఒక్క క్షణం కూడా నేను ఎందుకు, అవును నేను ఆయనతోనే ఉన్నాను అనిపించుంటుంది కదా, చెప్పాలనిపించుంటుంది, సువార్త చెప్పాలనిపించుంటుంది. నువ్వు శిష్యుడు కదా అన్నప్పుడు ఆయన శిష్యుడినని గుర్తించి ఆ వ్యక్తి, ఈ వ్యక్తితో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఈ వ్యక్తికి చిన్నగా డిసైపుల్షిప్ అంటే ఏంటో చెప్దాం, ఈ వ్యక్తి అని అనిపించుంటుంది లోపల వెంటనే. కానీ భయంతో ఏం చెప్పేశాడు, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి, శిష్యత్వమా, అదే శిష్యుడు, నేను శిష్యుడిని ఏంటి పిచ్చాడు, ఆయన శిష్యుని కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పేసి. సువార్త ప్రకటించేటువంటి అవకాశం వచ్చింది అని ఆయనకు అర్థమైంది. దాన్ని పోగొట్టేసుకున్నాను. నా స్నేహితుడి గురించి నేను చెప్పడం, నేను అవకాశాన్ని పోగొట్టుకున్నాను. నన్ను ప్రేమించి నా కోసం వచ్చి నా కోసం బలైపోబోతున్నటువంటి ఆయన గురించి చెప్పడానికి కూడా నేను భయపడుతున్నాను. ఆయనేమో గొప్ప త్యాగం చేస్తున్నాడు, ఆయనేమో అన్నిటికీ తెగించి నా కోసం శిలువలో మరణించడానికి, భయంకరమైన హింసను ఎదుర్కోవడానికి కూడా, అవమానాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన దేవుడై ఉండి, ఆయన ఎవడో నాకు తెలుసు కదా బాగా. ఆయన ఎవరు? ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తివంతుడు, గాలి తుఫాను ఆయనకి లోబడేటువంటి గొప్ప భూముడైన దేవుడు, అది సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన అధికారాలను ఏమాత్రం ఉపయోగించుకోకుండా నా పాపం కోసం, నా అతిక్రమం ఆయన మీద పడాలని ఆయన మౌనంగా వెళ్ళిపోతా ఉంటే, నేను కొంచెం కూడా అవమానం వస్తుందేమో, లేకపోతే కొడతారేమో, తిడతారేమో అనే భయంతో నేను ఏం చేశాను, సువార్త ప్రకటించకుండా, అంటే పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కరపత్రికలు పంచి సువార్త పంచమని కాదు నేను చెప్తుంది, అనవసరంగా కొని తెచ్చుకోమని కాదు నేను చెప్తుంది. ఇబ్బందులు అంటే అవకాశం వచ్చినప్పుడు, అవకాశం వచ్చిందని ఆయనకు అర్థమైంది, అందుకే దుఃఖం వచ్చింది. నేను చెప్పలేకపోయా. నా పనిది, నా ఉద్యోగం ఇది, నా జీవితం ఇది. బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, నేను రక్షింపబడిన వాడిని, నేను యేసుక్రీస్తు శిష్యుణ్ణి, నా పని ఇది, నా జీవితం ఇది, నా ఊపిరి, నేను చేయలేకపోయాను అని ఆయన ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంట, ఏం చేశాడు, ఏడ్చాడు, విలపించాడు, బాధపడ్డాడు, విరిగి నలిగిన హృదయంలోకి వెళ్ళిపోయాడు. ఇలా చేస్తుంటే దావీదు ఈ స్థితికి వచ్చేవాడా చెప్పండి? ఇలా చేస్తుంటే ఈ స్థితికి వచ్చేవాడా? మరొకసారి చూడండి, మత్తయి సువార్త 26:75 చూడండి. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. కదా. సో యేసు తనతో చెప్పిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సో ఇక్కడ దావీదు కూడా యేసుక్రీస్తుని చూస్తున్నాడు. దావీదు కూడా యేసుక్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి ఎక్కడ చేసుకుంటున్నాడో. 51వ కీర్తనకు వచ్చేసేయండి. కీర్తన 51.
9వ వచనం చూడండి. 51వ కీర్తన 9వ వచనం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నా పాపములకు విముఖుడవు కమ్ము అంటే డు నాట్ సీ, లుక్ అట్ మై ట్రాన్స్గ్రెషన్స్. నా పాపమును నువ్వు చూడొద్దు ప్రభా, నేను తట్టుకోలేను. నన్ను చూడొద్దు, నీ చూపును నేను తట్టుకోలేను, నీ చూపును నేను తట్టుకోలేను. నా వైపు చూడొద్దు నువ్వు, ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను? నేను పాపం చేశాను, నేను పాపంలో ఉన్నాను. నువ్వు నన్ను చూస్తే ఆ చూపు నేను తట్టుకోలేను, నీ పరిశుద్ధమైనటువంటి చూపును నేను తట్టుకోలేను ప్రభా. నా పాపములకు విముఖుడు కమ్ము. నీ ముఖం తిప్పేసుకో దయచేసి. ప్లీజ్ టర్న్ అవే యువర్ ఫేస్. ఐ కెనాట్ బేర్ యువర్ గేజ్, ఐ కెనాట్ బేర్ యువర్ లుక్. జ్ఞాపకం వస్తుంది, నువ్వు నన్ను చూస్తావంటే నీతో నాకు ఉండినటువంటి స్నేహం నాకు జ్ఞాపకం వస్తుంది, నీతో కలిసి బ్రతికిన జీవితం నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభు. నన్ను క్షమించు అని నీ ముఖము నాకు విముఖుడవు కమ్ము అన్నాడు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఒక స్త్రీతో వ్యభిచారం చేసి ఒక పురుషుని చంపేసి ఒక బిడ్డ చావు కారణమైన తర్వాత అంటున్నాడు ఈ మాట. పేతురు ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? పేతురు ఎప్పుడు ఏడుస్తున్నాడు? పేతురు కూడా ఇదే మాట అంటున్నాడు. పేతురు కూడా ఇదే మాట అంటున్నాడు, నా పాపముకు విముఖుడవు కమ్ము ప్రభా, నువ్వు నన్ను చూడొద్దు ప్రభా, నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభా నువ్వు చెప్పిన మాటలు. నా పాపముకు విముఖుడవు కమ్ము, నీ చూపు నేను తట్టుకోలేను, నీ చూపు నేను తట్టుకోలేను. ఎప్పుడు అంటున్నా ఆ మాట? ఆయన సువార్త చెప్పే అవకాశాన్ని కోల్పోయిన సమయంలో ఇదే పని మీద ఉన్నాడు కదా. చూడండి, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ పేతురు ఈ విధంగా సువార్త చెప్పలేని సమయంలో బాధపడినటువంటి పేతురు ఎన్నడైనా సరే దావీదులాగా వ్యభిచారములో పడే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ దావీదులానే ఈయన కూడా పాపి, మన అందరిలో పాపం ఉంది, మనందరం దావీదు పడినటువంటి అంత భయంకరమైన పాపంలో పడడానికి అవకాశం ఉన్న వాళ్ళమే. నేనేమంటున్నానంటే, అక్కడ అవకాశం ఉంది సరే, అక్కడ దాకా వెళ్తాడా దావీదు అని అడుగుతున్నా. అక్కడ దాకా వెళ్తాడా దావీదు? సారీ, పేతురు వెళ్తాడు అక్కడ దాకా? సువార్త చెప్పలేకపోతున్నాడని ఏడ్చినాడు, ఇంకక్కడ దాకా ఏం వెళ్తాడు? ఇక్కడే ఏడ్చేసాడు, ఇక్కడే విరిగి నలిగిన హృదయం వచ్చేసింది. విరిగి నలిగిన హృదయం వచ్చిందంటే దాన్ని దేవుడు ఏం చేయడు? అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయం ఉందంటే అక్కడ దేవుడు బలముగా పనిచేసి ఆదరణనిచ్చి పరిశుద్ధతనిచ్చి శక్తినిచ్చి కృపను కుమరిస్తాడు. అలక్ష్యం చేసే ప్రసక్తే లేదు. సువార్త చెప్పలేకపోతానని ఏడ్చేవాడు వ్యభిచారం చేస్తాడా? హత్య చేస్తాడా? దట్ ఈస్ ద వే, దట్ ఈస్ హౌ యూ విల్ బికమ్ హోలీ ఇఫ్ యు ఆర్ విత్ ద లార్డ్. ఆ విధంగా మనం పరిశుద్ధపరచబడతాం. అంతేగాని యుద్ధానికి వెళ్ళలేదని దావీదు పాపంలో పడ్డాడు, తన బాధ్యతను చేయలేదు కాబట్టి పాపంలో పడ్డాడు. నువ్వు కూడా చదువుకోకుండా నిద్రపోయావా, లేంగానే పాపంలో పడతావు. కొన్ని సంవత్సరాలు ఇదే అనుకున్నా, దేవునికి దూరం అయిపోయాడు దావీదు. దేవుని దేవుని స్నేహానికి దూరం అయ్యాడు దావీదు. అది దట్ ఈస్ వేర్ హీ ఫెల్ లాంగ్ బ్యాక్. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు, తెలుసుకుంటాడేమో, నా వైపు చూస్తాడేమో. ఈ పాట ముందే పాడితే బాగుండేది, కానీ ఎప్పటికైనా పాడాడు, అది గొప్ప సంగతి. ఇప్పటికైనా పాడాడు కదా, దట్ షోస్ దట్ హీ ఈజ్ రియల్లీ ఏ బిలీవర్. ఆయన నిజంగా రక్షింపబడిన దేవుని యొక్క వ్యక్తి అని కనీసం ఇది మనకు తెలియజేస్తుంది.
ఇప్పటికైనా విరిగి నలిగిన హృదయం వచ్చింది. కానీ చూడండి, యేసుక్రీస్తుతో కలిసి నడిచిన శిష్యుల్ని ఒకసారి గమనించండి. వాళ్ళకి ఏ పని లేదు. దావీదు శిష్యుడే, కాకపోతే బోల్డ్ పనులు ఉన్నాయి. పేతురు శిష్యుడే, కానీ పేతురికి ఏ పని లేదు, ఒకటే పని. ఇంకా మిగిలిన ఏ పని ఉన్నా ఒకటే మాత్రమే ప్రధానమైన పని పేతురు జీవితంలో, అపోస్తలుల జీవితంలో, దేవుని యొక్క శిష్యుల యొక్క జీవితంలో. సువార్త చెప్పి ఎవరిని తయారు చేయమన్నాడు? ఎవరిని తయారు చేయమన్నాడు? సామాన్య విశ్వాసులను, శిష్యులను, ఆ తర్వాత బోధకులను, ఆ తర్వాత సువార్థికులను, ఆ తర్వాత పాస్టర్లను తయారు చేయండి, సపరేట్గా తయారు చేయండి అన్నాడా? అనలేదు. సువార్త చెప్పి శిష్యులను తయారు చేయండి. మీరు శిష్యులు, మీరు సువార్త చెప్పాలి, శిష్యులను తయారు చేయాలి. వాళ్ళు కూడా మీలాగా శిష్యులు అవుతారు. వాళ్ళు మీలా శిష్యులు అయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సువార్త చెప్తారు. వాళ్ళ జీవితంలో కూడా ప్రధానమైనటువంటి పని ఏముంటుంది? సువార్తే. ఇదిగో నీలాగే బ్రతుకుతారు వాళ్ళు కూడా, పేతురులాగానే బ్రతుకుతారు, పౌలులాగానే బ్రతుకుతారు. ఈ విధంగా బ్రతుకుతా ఉన్నవాడు పాపంలో పడతాడా? వ్యభిచారంలో పడతాడా? స్టీవ్ లాసన్ వ్యభిచారంలో పడ్డాడంట. ఏదో ఒక పశ్చాత్తాప లేఖ ఒకటి రిలీజ్ చేశాడు మనోడు, సంతకం పెట్టి. ఆ పశ్చాత్తాప లేఖ దాని వల్ల సర్క్యులేట్ చేస్తున్నారు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, అసలు ఇది నిజమైన పశ్చాత్తాపం అంటే ఎట్టు ఉండాలి, ఎవరి మీదో నిందించకుండా నాదే తప్పని ఒప్పుకున్నాడు, తన భార్యకి క్షమాపణ చెప్పాడు. అసలు ఎందుకు పడ్డాడన్న సంగతి గ్రహించాడా? ఆ లేఖలో నేను వెతికింది అయితే అదే. నేను ప్రభుకి దూరం అయిపోయాను, నేను ఈ విధంగా ఈ చదువులు, ఈ యొక్క డిగ్రీలు సంపాదించుకుని, ఈ రీసెర్చ్లు, ఈ బైబిల్ కాలేజీలు, ఈ ట్రైనింగ్లు, ఈ బోధనలు, ఈ ప్రసంగాలు, తిరుగుళ్ళు ఎక్కువైపోవడం వల్ల దేవునికి నేను ఎప్పుడో దూరం అయ్యాను. ఆ దూరమైన దానికి పర్యవసానంగా చాలా రోజుల తర్వాత ఇదిగో ఈ తప్పుడు పని జరిగింది నా జీవితంలో. కాబట్టి నేను అక్కడ సరి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఆపేసి దేవుని సువార్త ప్రకటించి ఒక మంచి సంఘంలో ఉంటూ అక్కడ తగ్గించుకొని నేను దేవుని గురించి మళ్ళా దేవునితో సమాధానపడి సువార్త ప్రకటన అనేటువంటి ప్రక్రియలో ఏ చిన్న పని నాకు దొరికినా నేను సంతోషంగా చేసుకుంటూ నేను దేవుణ్ణి సేవిస్తాను అని అన్న రాశాడేమో అంటే ఏమి రాయలేమో, నాకైతే ఏం కనపడలేదు మరి ఆ లేఖలో. దేవునితో సమాధాన పడతాను, దేవునితో రెకన్సైల్ అవుతున్నాను, నేను కూర్చున్నాను ఒక చోట అని ఏదో రాశాడు. కానీ ఎందుకు పడిపోతావు? అంత మంచి పని చేస్తామంటే ఇప్పటికి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవునికి పనే చేస్తున్నా, దేవుని పనిలోనే నేను ముందుకు సాగుతున్నా. చదువుకోవడం దేవుని పని కాదా? ఉద్యోగం దేవుని పని కాదా? పంచాయతీలు పెట్టడం దేవుని పని కాదా? పంచాయతీలు పెట్టే పంచాయతీలు కూడా దేవుని పనే. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళ గొట్లాట్లు తీర్చడానికి, లేకపోతే ఏదో చేయడానికి, సలహాలు ఇవ్వడానికి, ఉచిత సలహాలు, ఇది కూడా అన్నీ దేవుని పనులే. దేవుడు ఏ పని ఇస్తే ఆ పని, అదే సేవ, అదే సేవ. చదువు అయితే చదువే సేవ, ఉద్యోగం అయితే ఉద్యోగమే సేవ. ఇంకదే ఆత్మీయ జీవితం, అదే ఆత్మీయ జీవితం. దేవునికి దూరం అయిపోయిన సంగతి కూడా, దూరం అయిపోయిన తర్వాత కూడా గ్రహించలేని పరిస్థితి దావీదు గ్రహించాడు. దావీదు గ్రహించి ఇవన్నీ కాదు ప్రభా, నాకు అర్థమైపోయింది. నేను గొప్పగా పరిపాలన చేశానా, నేను మంచిగా జ్ఞానం కలిగి తీర్పులు తీర్చానా, ఇవన్నీ కాదు, నాకు అర్థమైపోయింది. నీతో స్నేహాన్ని నేను కోల్పోయాను, నిన్ను ప్రకటించే పనిలో నుంచి నేను దూరం అయిపోయాను. అందుకనే 51 కీర్తనలో తర్వాత ఏమంటాడంటే, ప్రభా నాకు రక్షణ ఆనందం కలిగించి ఇప్పుడు గొప్ప పరిపాలన చేసి ఏం సాధించానంటే రక్షణానందాన్నే కోల్పోయాను. ఆ రక్షణానందాన్ని తిరిగి నాకు గనక నువ్వు సమకూరిస్తే, తిరిగి నాకు ఇస్తే నేనేం చేస్తానంటే అప్పుడు పాపులకు నీ మార్గమును బోధిస్తాను. అప్పుడు మరలా
నీవు ఇచ్చిన రాజ్యాన్ని అద్భుతంగా మరలా నేను ధైర్యంగా నేను పరిపాలన చేస్తాను ప్రభా, మళ్ళా నేను అధికారిగా ఉండి అసలు అద్భుతంగా నేను ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగం ఇదే కదా, నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా అన్నాడా? అనలేదు. భాష మారిపోయింది. చూసారా చదువుతారా ఒకసారి? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందం 12th verse నా మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. అతిక్రమం చేయవారికి మీరు పాపం చేస్తారని చెప్పి నీతులు చెప్పి వదిలిపెట్టడం కాదు, నీ వైపు తిప్పుతా, నీ సువార్త చెప్తా, నీతో స్నేహం చేసేలాగా చేస్తా, నీకు వారిని ప్రధానం చేస్తా. నీ సువార్త సేవలో నేను ఉంటా. ఎందుకంటే ఈ సువార్త సేవలో నేను ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను, లేకపోతే నేనైపోతాను. అర్థమవుతుందా? ఈ పరిపాలన ఇవన్నీ తర్వాత నువ్వు శక్తినిస్తావు, నేను అంటకుండా నేను చేసుకుంటాను. అది ముందు నీ సువార్త సేవ లేకపోతే నేనైపోతా. దేవా నా రక్షణ యగు దేవా, అపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నేను నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహ గానము చేయును. ఇది ముఖ్యమయ్యా నాకు. నీ సువార్త ప్రకటించడం, నీకు శిష్యుల్ని తయారు చేయడం, నీ స్తుతి గానాలు పాడడం, వ్యక్తిగత గురించి స్తుతించడం, ఆరాధించడం, ఇది నాకు ముఖ్యం. ఒకప్పుడు చేసేవాడు, మరి సింహాసనం ఎక్కిన తర్వాత కొద్ది రోజులు అది పోయినట్టుంది, కొన్ని వారాలు పోయినట్టుంది, లేదా కొద్ది నెలలు అది పోయినట్టుంది. పడిపోయాడు, భయంకరంగా పడిపోయాడు. అది పోతే ఎప్పుడైనా పడాల్సిందే, అయిపోతే పడాలి. అది వర్క్ ఈజ్ వర్షిప్ అండి. నేను కాలేజీకి వెళ్ళి వస్తా, అక్కడ లెసన్లు వింటా ఉంటే నేను పాటలు పాడి ఆరాధన చేసిన దాంతో సమానం. దావీదు అంటున్నాడు, ఎప్పటికీ అవి సమానమవో, ఎప్పటికీ సమానం. నేను పెద్ద రాజునైన నా పరిపాలనే దేవుని ప్రజలైనప్పటికీ, దేవుని రాజ్యం అయినప్పటికీ, ఇశ్రాయేల్ అయినప్పటికీ పరిపాలనే, ఆరాధనే, పరిపాలనే, పనే, సువార్త పనే. ఇది చేస్తే బ్రతుకుతా నేను, ఇది చేస్తే నేను మంచిగా ఉంటాను, లేకపోతే నేను ఏమవుతానో నాకే తెలియదు. కాబట్టి దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. 15 ప్రభా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను. నీ బలిని కోరువాడవు కావు, కొన్ని ఏళ్ళ నేను అర్పించుతున్న దహబలి నీకు ఇష్టమైనవి కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతి యుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించారు. బలు అర్పించినంత మాత్రాన కుదరదు. దేవుని కోసం ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంత మాత్రాన కుదరదు. నువ్వేదో సంపాదించి తీసుకొచ్చి కానుకలు ఇచ్చి డబ్బులు ఇచ్చినంత మాత్రాన కుదరదు. నేను నా ఉద్యోగం చేసుకుంటానండి, మరలా వచ్చి కావాలంటే ఏమన్నా నేను బాత్రూమ్ కడగమన్నా కడుగుతానండి. నేను తగ్గింపు నాకుంది, నేను ఏం లేదు, నేను ఏం కడగమన్నా కడుగుతాను. నేను ఎంత నువ్వు ముందు కోటీశ్వరుడు వెయ్యి, నువ్వు ముందు పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వెయ్యి, నెలకు 4 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తి వెయ్యి, ఆ తర్వాత నువ్వేం చేయాలి? చర్చికి వచ్చి కానుక ఇవ్వాలి. నువ్వు ముందు పెద్ద
ఆఫీసర్ అయ్యి ఆ తర్వాత చర్చికి వచ్చి బాత్రూమ్లు కడగాలి. అప్పుడు అది నీ సాక్ష్యం. ఎవడ తయారు చేస్తాడు ఇట్లాంటి ఎన్ని కహానీలు నాకు అర్థం కాదు. ఎక్కడ తయారు చేస్తాడో నాకు అర్థం కాదు అసలు. దావీదైతే అలా చెప్పట్లేదు. విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తాను ప్రభా. ఈ దహన బలులు, ఈ ఈ ఈ స్టోరీలు, ఈ కహానీలు, ఇలాంటి సాక్ష్యాలు, నేను చాలా గొప్పవాడినయ్యా, అయిన దాంట్లో నేను సగం డబ్బులు నేను చర్చికి ఇస్తున్నా, ఇవన్నీ నీకు అంగీకారం అవ్వాలి. ఎన్ని చేసినంత మాత్రం నీకు అంగీకారం అవ్వద్దు. నీకు అంగీకారం అవ్వాలంటే ముందు నేను నీతోటి ఏమవ్వాలంటే నీ యొక్క స్నేహితుడిని అవ్వాలి. నీతో నాకు సంబంధం నేను బలపరుచుకోవాలి. అది పోయిన తర్వాత నేను వచ్చి బాత్రూమ్లు కడిగితే ఉపయోగం లేదు, డబ్బులు ఇచ్చినా ఉపయోగం లేదు, ఏం లేదు. కాబట్టి దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. పేతురు జీవితం ఎంత కాంప్లికేటెడ్గా ఉందా? లేదు, చాలా సింపుల్గా ఉంది. ప్రభుని వెంబడిస్తున్నాడు, ధనం కూర్చుకోలేదు, సమకూర్చుకోలేవు, ఆకాశ పక్షుల్లాగా కూర్చుకొనవు, అవి ఏం చేసుకో, అవి వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు, ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. రేపొద్దున పరిస్థితి ఏంటో తెలీదు, రేపొద్దున ఫుడ్ ఏంటో తెలీదు, ఏమీ తెలీదు, ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. సువార్త చెప్పే అవకాశం వచ్చింది, చెప్పలేకపోయాడు. దుఃఖంతో నింపడ్డాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నీ సిలువ ఎంత గొప్పది ప్రభా, నీ సిలువను చేయబోయే త్యాగం ఎంత గొప్పది ప్రభా, ఎంత ప్రేమ చూపిస్తా ఉంటే నీకోసం నేను ఈ మాత్రం చేయలేకపోతున్నాను ప్రభా. నేను ఏదేదో బాధ్యతలు చేస్తున్నాను అనుకుంటే ఏం ఉపయోగం, నేను మాత్రం నేను చేయలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఎందుకంటే గొప్ప గొప్ప ఏమి లేవు చూసుకొని సమర్థించుకోవడానికి, భుజం తట్టుకోవడానికి దావీదులాగా. అసలు ఇంతకని ఏం లేవు, ఏం చేస్తున్నాడని ఏం లేవు, నా జీవితమే ఇదిగా నేను చేయలేకపోతే అట్లా అని చెప్పి ఏడ్చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన హృదయంతో ఆ రోజు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయలేదు. ఆయన తిరిగి లేచి మరలా పేతురు దగ్గరకు వచ్చి పేతుర్ని బలపరిచి ధైర్యపరిచి పరిశుద్ధాత్మ చేత నింపబడి నూతన నిబంధన సంఘాన్ని స్థాపించేటువంటి నాయకుడిగా నిలబెట్టాడు పేతురుని. అతి ధైర్యముతోటి 3,000 మంది ఒకేసారి రక్షింపబడేటువంటి ప్రసంగాన్ని చేయించాడు పేతురుతోటి. శృంగారమైనటువంటి దేవాలయపు ద్వారము, అంత అద్భుతమైన అంత సౌందర్యమైనటువంటి ఆలయపు ద్వారాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ సౌందర్యానికి మించినటువంటి ప్రసంగం పేతురు చేస్తూ ఉంటే అక్కడ 5,000 మంది ఆ రోజు రక్షింపడ్డారు. విరిగి నలిగిన హృదయం. ఇలాంటి దావీదు బ్యాచ్ ఎంతో మంది రక్షింపబడి వాళ్ళందరూ ఉన్నాయన్నీ అమ్మేసేసేసి వాళ్ళందరూ వచ్చేసేసి పేతురు దగ్గర పెట్టి సమిష్టిగా కలిసి బ్రతకడం ప్రారంభించారు. ఒక కమ్యూనిటీనే ప్రారంభించాడు పేతురు. అదవుతుందా? న్యూ టెస్టమెంట్ చర్చ్. థింక్ సింపుల్. మై లైఫ్ ఈజ్ సింపుల్. మై లైఫ్ ఈజ్ లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. అంతే. సింపుల్గా ఆలోచిస్తే పెద్ద పెద్ద పాపాల్లో పడవు. ఎక్స్ట్రాలు ఆలోచించినాడే పెద్ద పాపాల్లో ఒకేసారి పడతాడు. దావీదు గాడు బయటకు వచ్చాడు, నువ్వు వస్తావు లేదో తెలియదు. కాబట్టి డోంట్ కీప్ యువర్ లైఫ్ ఇన్ రిస్క్, ఓకే, బై హ్యావింగ్ బిగ్ అంబిషన్స్. సువార్త అనే విత్తనం పడిందంట. ఎందులో పడిందంట? ముళ్ళ పొదలున్న భూమి మీద పడిందంట. భూమి మీద పడితే ఏమైందంట? ముళ్ళ పొదలు వచ్చి దాన్ని అణిచివేశాయి. ఏంటంట ముళ్ళ పొదలు? ధనమోసము, ఐహిక విచారములు, ఇంకా ఇతర ఆపేక్షలు, అదర్ అంబిషన్స్.
ధనమోసము, ఐహిక విచారములు, కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ది కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇవన్నీ నిర్వర్తించి, ఇవన్నీ చేసి, ఇవన్నీ సాధించితే అప్పుడు కదా నేను ఆశీర్వదింపబడిన వాడిని అవుతాను, అప్పుడు కదా నేను చాలా గొప్పవాడిని, నా చాలా సాక్ష్యం కలిగిన వాడిని అవుతాను, లేకపోతే ఎట్లాగబ్బా అని ఆలోచించుకుంటా ఏదో సాధిద్దామని, దేవుని కోసమే చేద్దాం, సాక్షార్థం చేద్దాం, సాక్షార్థం సంపాదిద్దాం అనుకొని తిరిగినాడు. దావీదు కాబట్టి రక్షింపబడిన తర్వాత పడ్డాడు కాబట్టి మళ్ళీ తిరిగి లేచాడు. అసలు నువ్వు రక్షణే లేకుండా రక్షింపడ్డాను అనుకొని ఈ యాటిట్యూడ్లోకి వెళ్ళి అప్పుడు ఏ నరహత్యలోనో ఏ విచారణలో పడితే ఇక బయటికి రావడం కూడా కుదరదు. అదో చెప్పింది. ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళు ఇంకా రారాళ్ళు, ఇక వేస్ట్ అనమాట. కాబట్టి let us have simple faith. Let us have simple faith. Simple. Don't complicate your faith. Have a simple faith. My life is living for the gospel. Finish. చాలు, అది చాలు. తీసేసేయండి అసలు, చైర్స్ తీసేయండి అసలు, వాటిని అసలు ఏ బాకండి, సిద్ధ ఏకండి అసలు, ఆ పాతయి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ వేసినా రెండు వేసేసేయండి. అవి ఎప్పుడో అసలు అవి రైట్. సో ఆ విధంగా మనం విశ్వాసాన్ని గురించి చాలా సింపుల్గా మనం అవగాహన కలిగి ఉండి ప్రభుకి మనం జీవితాన్ని సమర్పణ చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు చేతి సమర్పణ చేసుకుందాం. డూ యూ హ్యావ్ దిస్ సింపుల్ ఫెయిత్?